కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. 100 రోజుల్లో ఆ హామీలను ఎలా అమలు చేస్తారో ప్రజలకు చెప్పాలని బీజేపీ నేత బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కాలం వెళ్లదీస్తోందని, కొత్త ప్రభుత్వం ప్రజలను మోసం చేయొద్దన్నారు బండి. డ్రగ్స్ కేసు తిరగదోడాలని, ఇంటర్ విద్యార్థుల బలవన్మరణాలు, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసును నీరుగార్చింది ఎవరు, నయాం అక్రమ సంపాదనపై తిరిగి విచారణ జరిపించాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను సీబీఐకి ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏంటో చెప్పాలన్నారు బండి సంజయ్. మరి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఏంది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందనే విషయం వాస్తవం. మీరు చెప్పారు, మేము చెప్పినాం, ప్రజలు కూడా నమ్మారు. అప్పుల పాలు చేసిన వాస్తవం. మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తాం 100 రోజుల పాటు అని కూడా వాస్తవమే. కాబట్టి ఈ 6 గ్యారెంటీలను ఏ విధంగా అమలు చేస్తారు, తెలంగాణ రాష్ట్రంలో అప్పులను ఏ విధంగా తీస్తారు అనే ప్లాన్ మీకైతే ముందుండాలి. ఎన్నికల ముందు మీరు 6 గ్యారెంటీలు ఇచ్చినప్పుడు మీకైతే ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ఏందో ఇప్పటికీ ప్రజలు వివరించాలి. మీరు లేదా ప్రజలకు ఇప్పటి కూడా ఒక భయాందోళనలో ప్రజలు ఉన్నారు. అప్పుల పాలైంది తెలంగాణ రాష్ట్రం, ఒక్కొక్కరి పేరు 1,60,000 అప్పు అయింది. ఈ అప్పులు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తీరుస్తుంది అని చెప్పేసి ప్రజలు ఒక వేచి చూస్తూ ఉన్నారు.